గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్స్కి అది వచ్చి మీ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీరే ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే మేము చేయాల్సిన అంతా చేసేసాం. సో దీనికి ముఖ్య సూత్రధారులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కమింగ్ ఫ్రమ్ ఈటీవీ, నేను నిన్ను కూడా సాయి గారితో చెప్పాను, కథా సుధా ఎంత కమ్మగా ఉంటుందో అంటే, ఐ మీన్ ఆల్ ఆఫ్ అంటే ఈటీవీ అన్ని ఛానల్స్ ఉండి, అన్ని భాషల్లో ఛానల్స్ ఉండి, అన్ని భాషల్లోనూ ఉండి, వీళ్ళు ఓటీటీలో ఏంటి అంటే కొత్తగా ఏమైనా అంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయని కార్నర్. రూటెడ్ స్టోరీస్ని తీసుకొని దాన్ని ఇంత అందంగా ప్రమోట్ చేసుకుంటూ తర్వాత ప్రమోషన్ కూడా అవసరం లేకుండా సరిపోయింది, ఎందుకంటే బికాజ్ ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ఇట్. అయితే అదే కోవలో ముందుకొస్తూ ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ లైక్ న్యూటన్స్ థర్డ్ లా, అఫ్ కోర్స్ దానికి ముందు వేరేవేంటి, this is a really interesting thriller, which I think this is first of its kind in their selection also. So thank you for selecting that. And then coming to Harish garu, మార్క్ మై వర్డ్స్ అని, మార్క్ మై వర్డ్స్ అనేదంత కాన్ఫిడెంట్గా, అది ఎలాంటి టైటిల్ అంటే చెప్పే ప్రతి మాట చేసుకోవాలి, చూసుకోవాలన్నమాట. అరే నేను తప్పు చెప్తున్నానా, నేను రైట్ చెప్తున్నానా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా, అలాంటి స్కోప్ లేదు. సో ఐఎమ్ షూర్ మీరు అంత ఇంట్రెస్ట్ ప్రొడక్షన్లోనూ, స్టోరీలోనూ, సెలెక్షన్లోనూ, ఐ మీన్ ఎక్స్టెన్సివ్ బ్యాక్ అండ్ వర్క్ అండి. ఒక ప్రొడ్యూసర్ లాగా రియలీ ఎక్స్టెన్సివ్ బ్యాక్ అండ్ వర్క్, అండ్ దాన్ని ఎక్కడా తగ్గనివ్వకుండా, నిన్న ప్రీమియర్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కూడా తగ్గకుండా గివెన్ ద బెస్ట్ దట్ హీ హాస్ గివెన్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ హరీష్ గారు. కమింగ్ టు రాజేష్, నార్మల్గా ఒక లీనియర్ స్టోరీని, ఒక ఎమోషన్ స్టోరీని చెప్పటం కొంతవరకు ఈజీ, అట్లీస్ట్ డైరెక్టర్ చూడటం కొంతవరకు ఈజీ. బట్ కమింగ్ టు నాన్ లీనియర్ థ్రిల్లర్ సెగ్మెంట్, అది ఆర్టిస్టులకు చెప్పడం అది ఇంకొంచెం కష్టం. ఎందుకు అంటే ఇట్ ఈస్ హార్డ్ టు అండర్స్టాండ్. ఎక్కడ ఒక్క బిట్ ఎక్కువ చెప్పానంటే మీకు దొరికిపోతాం, తక్కువ చేసామంటే సరిగ్గా తర్వాత తక్కువ అయిందేమో అనుకోవాలి. సో దిస్ అ వెరీ టైట్ రోప్ టు వాక్ అనమాట. చాలా సన్నగా నడవాలి, ఎక్కడో వెతుక్కుని పారాఫిట్ వాల్ మీద నడిచినట్టు. చాలా అందంగా నడిచారు, అద్భుతంగా నడిచారు, మాతో నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ యాజ్ ఈ కిషోర్ కాదు, అవి కాదు, ఇవి కాదు, గంగాధర్, న్యూటన్స్ థర్డ్లో గంగాధర్. ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్. అంటే నాలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో, నేను ఫాదర్ అని ఎందుకంటున్నానో అది కూడా చెప్తా. కమింగ్ టు త్రినాథ్, సి ఐ హ్యావ్ అ 22-year-old సన్ యాజ్ వెల్. అది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఫస్ట్ టైం ఏమంటారు, ఒక ఫుల్లీ గ్రోనప్ కిడ్కి నేను ఫాదర్ రోల్ చేయటం, దాంట్లో అన్ని ఎమోషన్లు ఉండటం, అది అసలు అద్భుతంగా ఉండింది. నా కెమిస్ట్రీ విత్ హిమ్ యాజ్ సన్ అండ్ షెల్లీ గారు యాజ్ మై వైఫ్, ఆర్ దిస్ యాజ్ అ ఫ్యామిలీ వాజ్ అమేజింగ్. అసలు ఈ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ డేస్ ఐ వర్క్డ్ విత్ నార్మల్గానే మనసు పెట్టి చేస్తాను, అది వేరు. మనసు పెట్టి చేసిన సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకుంటాం చూడండి, ఒక లెవెల్లో, ఒక హైలో, ఆ హై కోసమే ఇక్కడ వచ్చి కొట్టించుకుంటానండి. సింపుల్ మాట. వాట్ ఎవర్ వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ మూవీస్, ఇస్ బికాస్ ఆఫ్ దట్. ఆ హై నాకు ఇది గట్టిగా ఇచ్చింది. వీ హ్యాడ్ ఫన్. అందుకే అంటూ ఉంటాను అనమాట త్రినాథ్ తోటి, హే నీ నెక్స్ట్ సినిమాలో కూడా, ఎందుకంటే కెమిస్ట్రీ గట్టిగా వర్కౌట్ అయింది. సో ఐ రియలీ ఫెల్ట్ దోస్ నైస్ మూమెంట్స్ ఫర్ ది ఫ్యామిలీ. అండ్ దట్ yesterday I saw people feeling it as well. ఇదేదో పోనీ ఎవరో చూడకముందు అయితే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నానేమో అని అనిపించింది, కానీ నిన్న చాలామంది దే గేవ్ మీ బ్రిలియంట్ రెస్పాన్సెస్. ఫ్యామిలీ ఏంటండి అలా ఉంది, అసలు ఇంత కనెక్టెడ్గా. థ్యాంక్ యూ సో మచ్. అలా చూసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి మెసేజ్లు పెట్టారు 11 గంటలకి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెసేజెస్. అండ్ మీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇదే వైబ్రేషన్ ఖచ్చితంగా 31వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా కమింగ్ టు సుమంత్ గారు ఈజ్ మై ఫేవరెట్ యాజ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సెలెక్షన్. ఇంకా ఇందాక చెప్పడం ఒకటి మర్చిపోయారు, సత్యం అనో గొప్ప సినిమా ఉంది ఒకటి. సో సత్యం ఈజ్ అనదర్ ఫేవరెట్ ఆఫ్ మైన్ ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ వన్స్. సో ఒక ఆయనలో ఏంటి అంటే ఒక సింప్లిసిటీ, చాలా న్యాచురల్ ఆనెస్టీ ఉంటుంది. దట్ ఈస్ వై హీ సో లవబుల్. వెరీ సింపుల్. ఎక్కడ పర్ఫార్మెన్స్లా ఎందుకు అనిపించదు అంటే అది నిజంగా ఉన్నట్టు ఉంటుంది.
సో ఐ థింక్ దట్ ఈస్ ద వర్చ్యూ. అండ్ సో వీళ్ళందరూ అండ్ జగపతి బాబు గారు, ఆయన ఆయన మాసా, క్లాసా, ఎలిగెంటా, వేరే లెవెల్. ఎప్పుడు ఎలాంటి దాంట్లో ఏ షూస్లో ఆయన కాళ్ళు పెట్టినా యూనో హీ విల్ హ్యావ్ హిస్ సిగ్నేచర్. సో అది అవసరాల ఇస్ మిస్సింగ్ హియర్. బట్ యా, ఐ మీన్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ఆయన డైరెక్షన్ కూడా నాకు చాలా ఇష్టం, అవసరాల గారిది రైటింగ్ చాలా ఇష్టం. సో హీఈస్ యూనో బ్రిలియంట్ టేక్ ఆన్ దిస్ వన్. సో ఓవరాల్ మీ అందరినీ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అని ఇంకా నమ్ముతున్నాం, నిన్న చూసిన తర్వాత ఇంకా నమ్ముతున్నాం. సో ఐ థింక్ దట్ విల్ బీ యువర్ యూనో దట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ యూ టు కమ్ ఎంజాయ్ ఆన్ July 31st. ఇంకెవరైనా చెప్పడం మర్చిపోతే నాకు తెలియదు. రాహుల్ ఇస్ ది EP, హీస్ ద వన్. అండ్ ద డైరెక్షన్ టీమ్, వేదవ్యాస్ గారు, ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద కెమెరా వర్క్ విచ్ ఎస్పెషలీ ఇదే ఈ థ్రిల్లర్ జానర్లో నేను చాలాసార్లు చెప్పాను ఆయనకి, ఎక్కడ ఆపాలో నాకు మీరు కూడా చెప్పండి అని. రాజేష్ అలానో చెప్తారు, బట్ వేర్ షుడ్ యూనో. సో అంత డీటెయిల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ హెల్ప్ యాజ్ వెల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ ద మీడియా ఫర్ యూనో, ఇంకా మీ చేతిలో ఉంది, ప్లీజ్ టేక్ ఇట్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్ అండి. గంగాధర్ని గుర్తుపెట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాము రేపటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ రవివర్మ గారు. అండ్ నేహా ఈజ్ హియర్, నేహా పఠాన్ టు ప్లీజ్